ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు. నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. రాజాతి రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, అతికాంక్షణీయుడ, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. నేనా నిజంగా నువ్వు చూపిస్తున్న ప్రేమకే నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. నిజంగా నేనా తండ్రి, నీకు మేము ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం నేనా. మా కోసం సిలువలో నీ రక్తాన్ని చిందించావు నేనా తండ్రి. నేనా తండ్రి, అది మమ్మల్ని ఇంతవరకు నేనా తండ్రి అనుక్షణం నేనా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు నేనా తండ్రి. ప్రతి పనిలో మాకు తోడుగా నిలబడుతున్నావు, ప్రతి ఆపదలో మాకు తోడుగా నిలబడుతున్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు, మా పక్కనే ఉండి మమ్మల్ని కాపాడుతున్నావు నేనా యేసయ్య. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. యేసయ్య, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. నిజంగా నేనా తండ్రి, నువ్వు లేకపోతే నేను ఈ లోకంలో మేము బ్రతకలేము నేనా తండ్రి. ఏమైపోతామో యేసయ్య నేనా తండ్రి. మమ్మల్ని ఇంతవరకు నేనా తండ్రి అనుక్షణం నేనా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న యేసయ్య, నీకు వేలాది స్తోత్రం నేనా. నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము నేనా తండ్రి. నిజంగా నేనా తండ్రి, ఏమైపోతామో నేనా తండ్రి, మేము లేయగలుగుతామా నేనా తండ్రి, ఏ క్షణం ఏమైపోతామో నేనా తండ్రి. నేను నిజంగా నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. మారని వాడ, మార్పు లేని వాడ, మాట తప్పని వాడ, నీకు వేలాది స్తోత్రం. నేను బిడ్డలు కూడా నేను నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను కొనియాడేలాగా, నిన్ను గోజాడేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించు నేనా తండ్రి. నిజంగా వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నారు నేనా తండ్రి, వ్యర్థమైన ఆలోచనలతో నేనా తండ్రి. నిజంగా నేనా తండ్రి, ఈ లోకాల సంపదల కోసం, ఈ లోక భోగాల కోసం, అనేక దానిల కోసం మేము ప్రయాసపడుతున్నాం నేనా తండ్రి. నిజంగా నేనా తండ్రి, మా చెమటని కార్చుకుంటున్నాం నేను వ్యర్థంగానైనా తండ్రి. కానీ యేసయ్య, నీకు వైపు మేము చూడలేకపోతున్నాం, నీ సమయం ఇవ్వలేకపోతున్నాం, నేను స్తుతించలేకపోతున్నాం. నిజంగా ఈ లోకంలోకి మమ్మల్ని నడిపించి నేను తండ్రి, నేను మమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్న యేసయ్య వైపు మేము ఎంతవరకు చూడగలుగుతున్నాం, ఎంతవరకు మేము స్తుతించగలుగుతున్నాం, ఎంత సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నాం, ఎంతసేపు బైబిల్ చదవగలుగుతున్నామని మా జీవితాలలో మార్పును దయచేయన తండ్రి. మా జీవితాలు మేము ఆలోచించేలాగా మమ్మల్ని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను తండ్రి, నేను ఏ సంపదల కోసం నేను తండ్రి మేము ప్రయాసపడుతున్నాము నేను తండ్రి, అవన్నీ నువ్వు లేకపోతే అవన్నీ పెడతాం కదా యేసయ్య తండ్రి. నిజంగా నేను తండ్రి, మేము చనిపోతే నేను మాతో పాటు ఏవి రావు యేసయ్య తండ్రి. మేము అది తెలుసుకొని యేసయ్య, నీ రాజ్యంలోకి నేను తండ్రి మేము వచ్చేలాగా నేను స్తుతించేలాగా మా మనసులు మార్చు నేను తండ్రి. నీకు స్తోత్రం. నేను బిడ్డల్లో చలనాన్ని దయచే, మార్పును దయచే నేను తండ్రి. నిజంగా నేను తండ్రి, నీ వైపు చూచేలాగా వాళ్ళ వారి హృదయాలను తడతావని అడుగుచున్నాను యేసయ్య. ఇప్పుడు ఈ క్షణం నుంచి వాళ్ళ జీవితాలను మార్పును దయచే, నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించు యేసయ్య. నీకు స్తోత్రం నేనా తండ్రి. నిజంగా నేను ఎవరు ఏ తప్పుడు వ్యసనాలతో ఉన్నారో, ఏ తప్పుడు ఆలోచనలో ఉన్నారో, ఇంకా ఎవరు నేను తండ్రి ఈ జీవితంలో నుంచి రావాలని రాలేకపోతున్నారో యేసయ్య, వాళ్ళ జీవితాలను మార్పును దయచేయన తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు యేసయ్య. నీకు స్తోత్రం నేనా. ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి తాగుడికి వ్యసనమై నేన తండ్రి ఆ బ్రతుకుల నుంచి బిడ్డలు ఎంతో మంది రాలని స్థితిలో ఉన్నారు, దానికి బానిస అయిపోతున్నారు యేసయ్య. దాని నుంచి విడుదల దయచే ఆ బిడ్డలకి నేను కుటుంబాలు నేను తండ్రి ఎంతో కూడా నేను తండ్రి బిడ్డలు చింతిస్తుంటారు యేసయ్య, ఎందుకు నా జీవితం మార్పు రావడం లేదు అని. నేను ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచే, నెమ్మది దయచే యేసయ్య. నీకు స్తోత్రం నేనా తండ్రి. అదేవిధంగా నేను ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలు నేను తండ్రి ఎంతోమంది నేను చింతిస్తూ ఉంటారు నేను తండ్రి. కానీ నేను వాళ్ళకి నువ్వే ఆ బిడ్డల ఏడలు నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకి నువ్వే సహాయకరంగా నువ్వు నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా మోకరించి యేసయ్య, నా తప్పులు నా పాపాలను క్షమించి యేసయ్య, నాకున్న సమస్యలు తొలగించి యేసయ్య అని బిడ్డలు మోకరించి నిన్ను అడిగేలాగా ఆ బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్య. ఎవరు ఏ కుటుంబ సమస్యలతో నేను తండ్రి చింతిస్తున్నారో యేసయ్య, భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేక, పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనురాగాలు లేక నేను తండ్రి ఎంతో మంది కుటుంబాలలో చెల్ల చెదరై శాంతి సమాధానం లేక అల్లర్లతో కూడి ఉన్న కుటుంబాలు నేను తండ్రి ఎంతో కుటుంబాలు అలా ఉన్నాయి యేసయ్య. ఆ కుటుంబాలలో శాంతి సమాధానం దయచే, నెమ్మది దయచే, ప్రేమ అనురాగాలు దయచే నేను తండ్రి. ఆ కుటుంబంలో చేస్తున్న అల్లర్లను తీసివేసే నేను తండ్రి యేసయ్య నామములో నేను తండ్రి ఆ సమస్యలను తొలగించి వేసే యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ కుటుంబానికి నువ్వే తోడుగా అండగా నిలబడతామని అడుగుచున్నాను యేసయ్య.
ఇంకా ఎవరు నేను తండ్రి అయినా విడిపోవాలని ఆలోచనలో ఉన్నారు, నేను తండ్రి విడాకులు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు, అవిని తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఏసీ నేను తండ్రి. వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలను చిగురింపచేస్తానని అడుగుచున్నాను ఏసీ నీకు స్తోత్రమైన. ఎంతో మంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను నీ కృపను చూపించి నేను తండ్రి, నేను చక్కటి గర్భఫలం నా బిడ్డలకు దయచేస్తుందని నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నీకు స్తోత్రం నేను నిజంగా నేను తండ్రి, నేను ఆ బిడ్డల ఎడలని అద్భుతమైన కార్యంను జరిపించి ఏసీ నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది వివాహాల కోసం ఎదురు చూస్తూ నేను తండ్రి, నేను వివాహం కోసం బిడ్డలు కూడా మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించి నేను తండ్రి, ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నావో ఆ బిడ్డల ఎడల నేను తండ్రి నీ కృపను నువ్వు చూపిస్తాను అడుగుచున్నాను ఏసియానికి స్తోత్రం. నేను ఇంకా నేను తండ్రి ఎవరి ఏ అక్కర్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరి ఏ అవసరతల కోసం ఎదురు చూస్తున్నారో నేను తండ్రి ఆ బిడ్డలు నువ్వు అక్కర్లో అవసరం తీరుస్తామని అడుగుచున్నాను ఏసియానికి స్తోత్రం. నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది గృహాలు కట్టుకోవాలని ఆలోచనలో ఉంటారు, నేను గృహం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా తండ్రి, ఆ బిడ్డలకు నువ్వే సహాయపడతావని అడుగుచున్నాను ఏసయ్య. ఆ బిడ్డల మీద నీ ప్రేమ నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను. ఎవరు ఏ ఆలోచనలతో ఉన్నారో, ఎవరు ఏ ఆశలతో ఉన్నారో నేను తండ్రి, నేను మాకు ఈ ఆశలు తీర్చి నా కోరికలు తీర్చని ఎవరు కన్నీరు విడుస్తున్నారో ఏసయ్య, వాళ్ళ కన్నీరు వృధా కాకుండా నేను తండ్రి ఆ బిడ్డలు నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను ఏసయ్య నీకు స్తోత్రం. నేను చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకో, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచే, ఎటువంటి ఎండ దెబ్బ బిడ్డలు తగలకుండా నేను తండ్రి నీ రెక్కల కింద బిడ్డలు నువ్వు దాచుకుంటాను అడుగుచున్నాను. ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో చంటి బిడ్డలు నేను తండ్రి నువ్వే ఆ బిడ్డలను స్వస్థపరుస్తావని అడుగుచున్నాను ఏసయ్య నీకు స్తోత్రం. నేను అదేవిధంగా నేను ఎంతోమంది ఏనైనా అనారోగ్యంతో బాధపడుతున్నాయినా తండ్రి, లేని స్థితిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారో, ఎవరెవరు విలపిస్తున్నారో నేను తండ్రి వాళ్ళు నువ్వే స్వస్థపరుస్తావని అడుగుచున్నాను ఏసయ్య. దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్య నీకు స్తోత్రం. నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి డాక్టర్స్ని, పోలీస్ వాళ్ళని, మిలిటరీ వాళ్ళని నేను తండ్రి వాళ్ళు చేస్తున్న వృత్తిలో నువ్వే తోడుగా నిలబడు ఏసయ్య నీకు స్తోత్రం. నేను తండ్రి ఇంకా నేను తండ్రి ఎవరు ఏ అక్కర్ల కోసం నేను కన్నీరు విడుస్తున్నారో నీ ఎందు మోకరించి నేను తండ్రి నువ్వు వాళ్ళ అక్కర్లను తీరుస్తావని అడుగుచున్నాను ఏసయ్య. నేను ఇంటర్ 10th క్లాస్ మంచి రిజల్ట్స్ దయచేస్తుంది నీకు వేలాది స్తోత్రాలైనా. ఆ కుటుంబాలకు నువ్వే తోడుగా అండగా నిలబడి ఆ కుటుంబాలకు నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తామని అడుగుచున్నాను ఏసయ్య. బిడ్డలు నేను ఏమి చదువుకోవాలనుకుంటున్నారో నేను తండ్రి ఇప్పుడు ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు. నేను ఇంకా ఎవరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఎవరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు తండ్రి ఆ బిడ్డలకు అందరూ నువ్వు తోడుగా ఉండి మంచి జ్ఞాపశక్తి దయచి ఆ బిడ్డల భవిష్యత్తు మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుస్తావని అడుగుచున్నాను ఏసయ్య నీకు స్తోత్రం. నేను ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఏసయ్య, ఎవరి అక్కర్ల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నారు, ఎవరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో ఏసయ్య నేను తండ్రి, ఎవరు కన్నీరు విడుస్తున్నారు, ఏది ప్రారంభం చేయాలనుకుంటున్నారో నేను తండ్రి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏసయ్య వాళ్ళ అక్కర్లని తీర్చు, వాళ్ళ ఇబ్బందులను తోడుగా నిలబడతామని అడుగుచున్నాను ఏసయ్య. నిజంగా నేను తండ్రి ఎవరి కోసం నేను చేయలేకపోతున్నానో ప్రార్థనను క్షమించాను, కానీ ఆ బిడ్డల ప్రార్థన నువ్వు ఆలకిస్తాను అడుగుచున్నాను ఏసయ్య. ఆ బిడ్డలు నువ్వు ధైర్యపరిచిన తండ్రి, నేను ఎవరిని ఎందుకు గోజాడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, ఆ కన్నీరు వృధా కాకుండా ఏసయ్య ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడదు ఏసయ్య నీకు స్తోత్రం. నేను అదే విధంగా నేను తండ్రి నువ్వేనైనా తండ్రి ఆ బిడ్డలకు తోడుగా నిలబడి నేను తండ్రి నేను ఈ ప్రార్థన వింటూ ఎవరు ప్రార్థన కన్నీరు విడుస్తున్నారో ఏసయ్య ఆ కన్నీరుని తుడిచి నేను సమృద్ధిగా నేను తండ్రి నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తామని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.